Hi friends, welcome to Gaurus my channel. 30 days free Polyset Mathematics coaching లో భాగంగా ఈ రోజు మనం డే 10 కి వస్తుంది. డే 10 లో భాగంగా మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లోని టాప్ 20 ఇంపార్టెంట్ మోడల్స్ మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని మరి ఖచ్చితంగా లైక్ చేయండి, అదే విధంగా ఎండింగ్ వరకు చూడండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలోచించుకొని వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి, కమెంట్ లైక్. In an AP, Sn is equal to 4n square plus 5n, then the common difference is. సో దీనికి మీకు ఒక మంచి వండర్ఫుల్ షార్ట్ కట్ చెప్తాను చూడండి, మంచి షార్ట్ కట్ మాట, ఏం లేదు. సో ఇలాగా సమ్ ఆఫ్ ది ఎంటమ్స్ ఇచ్చి ఇలాగ ఇస్తే ఏదైతే స్క్వేర్ ఉంటుందో ఆ స్క్వేర్ పక్కన ఉన్న నెంబర్ని ఇంటూ 2 చేయండి చాలు. సో 4 2s are 8 అయిపోయింది, అంతే. చాలా ఇది విత్ ఇన్ 10 seconds లేదంటే 5 seconds లో మనం ఆన్సర్ ఐడెంటిఫై చేసి బబ్లింగ్ చేయొచ్చు. చాలా ఈజీ అన్నమాట. సో ఇది మన షార్ట్ కట్. అంటే ఏదైతే ఎన్ స్క్వేర్ ఉంటుందో ఎన్ స్క్వేర్ పక్కన ఉన్న నెంబర్ని ఇంటూ 2 చేస్తే చాలు. సో మనకి కామన్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ప్రొసీజర్ ప్రకారం చేద్దాం. A1, సో A1 అంటే ఏంటి, S1 సమ్ ఆఫ్ ది 1 టర్మ్స్. సో 4 into 1 square plus 5n, 5 into 1, that is equal to 4 plus 5, that is equal to 9. A2, S2 అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది 2 టర్మ్స్, దట్ ఈస్ A1 plus A2. సో 4 into 2 square plus 5 into 2. 4 into 2 square అంటే 4, 5 2s are 10, 4 4s are 16 plus 10, that is equal to 26. సో ఏంటిది, A1 plus A2, A1 plus A2 is equal to 26 వచ్చింది. ఓకేనా, A1 ఎంత వచ్చింది మనకి, 9 వచ్చింది. సో 9 plus A2 is equal to 26. A2 is equal to 26 minus 9. 26లో 9 తీస్తే 17. సో మనకి D తెలుసు కదా, D ఏంటి, A2 minus A1. సో 17 minus 9. 17లో 9 తీస్తే ఎంత, 8. చూసారు, ఇంత ప్రాసెస్ చేయాలి, కానీ సింపుల్ ఏంటి, ఇంటూ 2 చేస్తే చాలు. సో ఇలాంటి మంచి మంచి లాజిక్ షార్ట్ కట్స్ కోసం జూమ్ క్లాస్ జాయిన్ అవ్వండి. ఇంకా మంచి మంచి షార్ట్ కట్స్ చెప్తాను. సో జూమ్ క్లాస్లో జాయిన్ అవ్వండి, ఇంకా చాలా చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. ఓకేనా. ఓకే, సెకండ్ వన్. నేను ఏపీ A25 minus A12 is equal minus 52, then the common difference అన్నాడు. A25 అంటే ఏం రాయచ్చండి, A plus 24D మైనస్తో మల్టిప్లై చేసండి. మైనస్ A minus 11D is equal to minus 52. మైనస్ A plus A క్యాన్సిల్. 24లో 11 తీస్తే మనకి 13. సో 13D is equal to minus 52. ఇక్కడే క్యాన్సిల్ చేశాను. 13 1s are 13 4s are minus 4 ఆన్సర్. సో ఆప్షన్ 2 is the right answer. How many multiples of 5 are there between 33 and 372? 372. సో దీనికి మనం ఏమి ప్రాసెస్ చేయాల్సిన చిన్న లాజిక్ చెప్తాను చూడండి. 372 కదా, 70 తీసుకోండి, ఎందుకంటే 5 టేబుల్తో పోతుంది కనుక 5 టేబుల్తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. 5 7 జా 35, 20 ఉంటుంది, 5 4 జా 20. సో ఆప్షన్లో ఎక్కడ కూడా 74 లేదు. ఎందుకు, మనం 1 నుండి 370 తీసుకున్నాం. సో మనం ఏంటి, ఇప్పుడు ఈ 33 బిలో ఉంటాయి కదా, అవి మనం తీసేయమాట. సో 30 అంటే ఏంటి, మనకి 74 వచ్చింది కదా, 5 టేబుల్లో 30, 5 6 30, 6 తీసేయండి. సో 4 కదా, 74లో 6 తీసేయండి. 74లో 6 తీస్తే 68. సో ఆప్షన్ 3 is the right answer. అంతే. సో హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 5 ఆర్ దే బిట్వీన్ 33 and 372? సో ఇది ప్రాసెస్, షార్ట్ కట్ ప్రాసెస్ అన్నమాట, చాలా ఈజీ ప్రాసెస్, లాజిక్ ప్రాసెస్. మరి మెథడ్ ఏంటి సార్ అంటే, సో 33 తర్వాత స్టార్టింగ్ నెంబర్ ఏంటి, 35, నెక్స్ట్ 40 అండ్ సో ఆన్ 370 అనేది లాస్ట్. అంటే A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు 370. ఎంత టర్మ్, ఏ ఎంత మనకి స్టార్టింగ్ 35 తీసుకోవాలి. 35 ప్లస్ n మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత 5 ఈజ్ ఈక్వల్ టు 370. సో n మైనస్ 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 370లో 35 తీస్తే, సో 70లో 35 తీస్తే 35. సో కనుక 335. 5 6 జా 30, 5 7 జా 35. సో మైనస్ అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో అంటే 67 ప్లస్ 1, దట్ ఈస్ ఈక్వల్ టు 68. ఇన్ని స్టెప్స్ రాయాలి. ఇదైతే డైరెక్ట్గా జస్ట్ 2 డివిజన్స్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే అయిపోతుంది అన్నమాట. సో కనుక ఆన్సర్ 68. నెక్స్ట్, ఇఫ్ P Q R S T U V R in AP, then Q plus R plus S plus T plus U.
ఓకేనా. ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి పి, లాస్ట్ టర్మ్ ఏంటి వి. షార్ట్ కట్ చెప్తున్నాను. షార్ట్ కట్ ఏంటంటే మనకి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. అంటే మీకు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే నెంబర్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది టర్మ్స్ అడిగితే ఈజీ చేయొచ్చు. సో ఫస్ట్ టైం ఏంటి పి, లాస్ట్ టైం ఏంటి వి. సో ఎన్ని టర్మ్స్ కావాలి మనకి 1 2 3 4 5. సో కనుక 5/2 ఇంటూ ఏ అంటే పి ఫస్ట్ టర్మ్, లాస్ట్ టైం ఏంటి వి. సో అదే మాట. చూడండి ఇది ఎక్కడ ఉంది 5/2 ఇంటూ వి ప్లస్ పి ప్లస్ వి అయిపోయింది. ఇది షార్ట్ కట్. ప్రాసెస్ ఏంటి అంటే సో ఈ మొత్తాన్ని యాడ్ చేసేయండి. ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇది ప్రాసెస్ చూద్దాం. మొత్తం యాడ్ చేస్తే S7 ఈజ్ ఈక్వల్ టు 7/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ పి లాస్ట్ టర్మ్ వి. ఇది రావాలి. ఓకేనా. అయితే ఇందులో మనకి ఈ రెండు అవసరం లేదు కనుక ఏం చేయాలి, మనకి -p -v చేయాలి. -v చేయాలి. సో అప్పుడు మనకి ఏమవుద్ది, సో 7pలో 2p తీస్తే 5p వస్తుంది, 7vలో 2v తీస్తే 5v వస్తుంది, /2 ఉంటుంది. సో 5 కామన్ తీయండి, 5/2 p ప్లస్ v. సో ఎలా చేసినా వస్తుంది కదా, ఇది డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు. ఇది ఏంటంటే మనం మైనస్ చేసి ఎల్సిఎం చేసిన తర్వాత వస్తుందన్నమాట. సో ఇది షార్ట్ కట్, ఇది బాగుంది. నెక్స్ట్, ఇఫ్ 18x and 36 ఆర్ ఇన్ ఏపీ దెన్ ఎక్స్ వాల్యూ. చాలా ఈజీ అండి. సో ఎక్స్ వాల్యూ కావాలి, ఏపీ అని ఇస్తారు కదా, అంటే ఒక నెంబర్ యాడ్ చేసి మనకి ఆ 36 రావాలి. 18కి ఒక నెంబర్ యాడ్ చేసి మిడిల్లో రావాలి, ఇంకొక నెంబర్ యాడ్ చేసి అదే నెంబర్ యాడ్ చేసి 36 రావాలి. నేను 9 యాడ్ చేస్తాను. 89 ఎంత 27, 29 9 ఎంత 27, 9 ఎంత 36 అన్న 9 ఆన్సర్ అయిపోయింది. చూడండి 18కి 9 యాడ్ చేస్తే 27 వచ్చింది, 27కి 9 యాడ్ చేస్తే 36 వచ్చింది. అంటే ఇప్పుడు 18, 27, 36 అనేవి ఏపీలో ఉంటాయి కదా. సో వెంటనే 9 పెట్టకూడదు, మనం 9 యాడ్ చేస్తే వచ్చింది. సో అంటే ఇలాంటి లాజిక్స్ ఇస్తాడు, వెంటనే 9 పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు 9? మనకి ఎక్స్ వాల్యూ అడిగాడు. ఎక్స్ వాల్యూ ఎంత 27, ఎక్స్ వాల్యూ ఎంత 27 అన్నమాట. సో ఇప్పుడు నార్మల్ మెథడ్లో చేద్దాం. 18x 36 ఏపీలో ఉన్నాయి కనుక ఇది A1 A2 A3 అనుకుంటే మనందరికీ తెలుసు D ఈజ్ ఈక్వల్ టు D. సో అంటే A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2. సో x మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ x. సో మైనస్ x నుంచి తీసుకురండి, 18 అడిసి తీసుకెళ్ళండి. x ప్లస్ x ఎంత అవుద్ది 2x. సో 18 ప్లస్ 36 ఎంత అవుద్ది 54. 2 1 2 27. సో ఎక్స్ వాల్యూ 27. సో ఆ విధంగా ఈజీ చేయాలి. అంటే మనం 9 యాడ్ చేస్తే 9 రాయకూడదు. సో మనకి ఎక్స్ వాల్యూ 27 కనుక 27 రాయాలి. సో అది లాజిక్. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ బిట్వీన్ 100 and 1000 విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. సో సేమ్ లాజిక్ మెథడ్ వాడండి. సో 1000ని 7తో డివిజిబుల్ చేయండి. 7 1 7, 30, 7 4 28, 20, 7 3 7 2 21, 8 14 అంటే 142 వచ్చింది. ఇప్పుడు 100 కదా, 100 కూడా 7తో డివిజిబుల్ చేయండి. 7 1 7, 30, 7 4 28. ఇప్పుడు 142లో 14 తీసేయండి, 128. సో సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆప్షన్. లేదు అంటే మీరు సో 700 తర్వాత 7తో ఏ నెంబర్ అయితే డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ రాసి దానికి 7 అలా యాడ్ చేసుకుంటూ 1000 కన్నా ఏ నెంబర్ అయితే 1000 కన్నా తక్కువ ఏ నెంబర్ అయితే 7తో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ రాసి ఏఎన్ కలిపితే ఈ మెథడ్లో చేస్తే మీకు వస్తుంది. ఓకేనా. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మన 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ nth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 7 - 2n దెన్ d ఈజ్ ఈక్వల్ టు. సో మనకి d వాల్యూ కావాలంటే ఎలా ఉండాలండి, a ప్లస్ n - 1 ఇంటూ d అనే ఫార్మాట్లో ఉండాలి, అప్పుడు d వాల్యూ వస్తుంది. ఇది అలా లేదు. సో కనుక అప్పుడు మనం ఏం రాయాలి, దీన్ని 7 నేను ఏం చేస్తానంటే 5 + 2 రాస్తాను. 5 + 2 + 2n. 2 కామన్ ఉంది కదండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే 5 + 2 కామన్ తీద్దాం. సో 2 కామన్ తీస్తే మనకి ఏమవుతుంది, మనకి 1 - n ఇంటూ 2, 1 - n ఇంటూ 2. కానీ మనకి ఎలా ఉండాలి, a + n - 1 ఉండాలి కనుక మైనస్ కామన్ తీద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి 5 + n - 1 ఇంటూ -2. సో అంటే మనకి ఇప్పుడు d వాల్యూ వస్తుంది కదా చూడండి. ఇప్పుడు a + n - 1 ఇంటూ d అంటే d వాల్యూ ఎంత -2.
సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే లాజికల్గా ఆలోచించాలి. సో అంతేగాని ఇక్కడ ఎంత టర్మ్ ఇచ్చాడు ఏం చేయాలనేది కాకుండా ఇంకా ఇంకో మెథడ్ చేయొచ్చు. ఇంకో మెథడ్ ఏంటి? సో ఎంత టర్మ్ ఇస్తారు కనుక A1 అందులో 1 వేసేయండి. 7 - 2 ఎంత? 5. నెక్స్ట్ A2 సెకండ్ టర్మ్ వస్తుంది. 7 - 2 2 4. 7లో 4 తీస్తే 3. సో D ఏంటి మనకి? A2 - A1. 3 - 5. 3లో 5 తీస్తే ఎంత? -2. సో ఈ మెథడ్ అని చేయొచ్చు, ఈ మెథడ్ అని చేయొచ్చు. సో ఇదైతే కొంచెం బేగా అవుతుంది దీనితో పోలిస్తే. నెక్స్ట్ ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ AP. సో A + 3D ఇచ్చాడు, A + D ఇచ్చాడు, A - D ఇచ్చాడు. నెక్స్ట్ టర్మ్ ఏంటో అడుగుతున్నాడు. సో ఇక్కడ A + 3D, A - D, A + D, A - D. ఈ టర్మ్ రావాలంటే ఏం చేశాడు? ఇందులో -2D అని యాడ్ చేశాడు. చూడండి 3Dలో 2D తీస్తే D వస్తుంది. ఇక్కడ కూడా Dలో 2D తీస్తే ఎంత వస్తుంది మనకి? Dలో -2D తీస్తే -D వస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది -2D మాట. సో కనుక దీనికి మనం ఏం చేయాలి? -2D యాడ్ చేయాలి. సో -D - 2D అంటే A - 3D. ఫోర్త్ ఆప్షన్. √2, √8, √18, √32 అండ్ సో ఆన్. దెన్ ఫైండ్ ద S10 వాల్యూ అడుగుతున్నాడు. సో S10 సో 10 కదండి, ఫాస్ట్గా రాసేస్తే ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. సో √2 దీన్ని ఏం రాయొచ్చు? 2√2 రాయొచ్చు, దీన్ని 3√2 రాయొచ్చు, దీన్ని 4√2 రాయొచ్చు. అంటే 1 2 3 4 లాస్ట్ టైం ఏమవుతుంది? 10√2 అవుతుంది. సో S10 అడిగాడు అంటే ఫస్ట్ టైం లాస్ట్ టైం తెలుసు. సో n/2 S10 ఏమవుతుంది మనకి? n/2 ఇంటూ A + L √2 + 10√2. సో అంటే 10 × 11√2/2. 2 1s 2 5s అంటే 55√2. సో ఇక్కడ √2 55√2. సో ఇక్కడ √2 ఇవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అంటే √2 + 10√2 11√2. సో 10/2 అంటే ఇక్కడ మనకి 5 అవుతుంది. సో 5 × 11 అంటే 55√2 ఆన్సర్. చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ 7 + 5 3 + 5 + 7 + and so on 20 times. సో మనకేం తెలుసు? సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ n² ఫార్ములా. సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ ఏంటి? n². అంటే ఇక్కడ 20 టైమ్స్ ఇచ్చాడు కనుక 20². సో దట్ ఈజ్ ఈక్వల్ టు 400. వెంటనే మనం 400 లేదు లక్కీగా, ఒకవేళ 400 వెంటనే 400 పెట్టేస్తాం. ఇక్కడ ఏంటి? 3తో స్టార్ట్ అయింది, 3తో స్టార్ట్ అయింది. సో అంటే 3తో స్టార్ట్ అయిన నెంబర్స్ 20 అంటే మనం 1 తీసుకుంటే అప్పుడు 21 తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? 21 తీసుకోవాలి. 1 తీసేద్దాం, అప్పుడు ఏమవుతుంది? 441. 441. సో మనకి 1 అవసరం లేదు కదా, 1 సబ్ట్రాక్షన్ చేద్దాం. అప్పుడు మనకి ఏమవుతుంది? -1 తీస్తే 440. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సో నేను 1 అనేది 1 + అని తీసుకుంటే 1 నుండి ఇది 20 టైమ్స్ అన్నాడు కనుక ఈ 1తో కలిపి 21 టైమ్స్. సమ్ ఆఫ్ ది 21 టైమ్స్ మనకి n² ఫార్ములా 21² 441. ఇప్పుడు మనకి 1 అవసరం లేదు కదా, సో ఆ 441లో 1 తీస్తే 440. ఇది షార్ట్ కట్ లాజిక్. మరి ఇది నార్మల్ ప్రాసెస్ ఏంటి సార్? 3 + 5 + 7 + and so on 20 టైమ్స్ అంటే మనకి సో జనరల్గా 1 నుండి 20 టైమ్స్ అంటే మనకి ఆడ్ నెంబర్స్ కనుక 39 అవుద్ది. సో ఇప్పుడు మనం 41 తీసుకోవాలి అండ్ సో ఆన్ లాస్ట్ది 41 తీసుకోవాలి. ఇప్పుడు సో 20 టైమ్స్ అన్నాడు కనుక S20 ఈజ్ ఈక్వల్ టు 20/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ 3 లాస్ట్ టర్మ్ 41. సో 2 1s 2 10s. సో 10 ఇంటూ 41 + 3 44. సో 44 10s 440. సో మీకు లాజికల్ చేసినా ఇది చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది కదా. ఇది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇది ఏంచి ఫార్ములాస్ అన్నీ రాసుకోవాలి. సో అన్నీ రాసుకొని చేయాలన్నమాట. నెక్స్ట్ నేను ఏపీ SN = 4n² - 3n దెన్ T10. T10 అంటే ఏంటి? 10th టర్మ్ అని అర్థం. T అన్నా ఏ అన్నా ఒకటే, A10 అన్నా T10 అన్నా ఒకటే. సో 10th టర్మ్ అడుగుతున్నాడు. సో 10th టర్మ్ ఏంటి? A10 = A + 90. సో ఏ వాల్యూ ఎంత? S1 వేసేయండి. 1 వేస్తే 4 - 3 దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో కనుక 1 + 9 ఇంటూ సో D వాల్యూ కావాలి. సో D వాల్యూ కావాలని మీకు ఇందాక చెప్పాను. ఏం చెప్పాను? ఇక్కడ ఇంటూ 2 చేయనని చెప్పాను. ఇంటూ 2 చేస్తే 4 2s 8. 4 2s ఎంత? సో 8 మాట. 1 + 9 8s 72. 72 + 1 73. ఇది 73 ఇవ్వాలి. 70 ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్. మళ్ళీ ఒకసారి చూద్దాం. సో వాడు T10 అడుగుతున్నాడు. అంటే A10 అంటే A + 90.
సో అక్కడ S1 వేస్తే 1 స్క్వేర్ అంటే 1, 4లో 3 తీస్తే 1, సో 1 రాస్తాం. డి వాల్యూ ఇంటూ 2 చేయాలని చెప్పాను. సో కనుక 8, 9 8 72, 72 plus 1 73, 73 ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ 7.2 A, B, 3 are in AP, then find the value. సో ఇది ఇంకా చేస్తే లాంగ్ మెథడ్ వస్తుందండి. అంటే ఫస్ట్ S1 కట్టేసి S2 కట్టేసి మరి S2 అంటే A1 plus A2 రాసి తర్వాత A2 ఫైన్ చేసి నెక్స్ట్ D కట్టేసి అప్పుడు అన్ని ఇందులో వేస్తే వస్తుంది. సో ఇది ఈజీ మెథడ్. నెక్స్ట్, ఇఫ్ 7.2 A, B, 3 are in AP, then A, B are. చూడండి ఇక్కడ నేను 5 వేసాను అనుకోండి. సో 7.2లో 5 తీస్తే 2.2, కానీ 5లో మనకి 4 రావాలంటే 1 తీయాలి. అంటే కామన్ డిఫరెన్స్ రావట్లేదు కనుక 5, 4 అవ్వదు. ఇప్పుడు అయితే ఇది కానీ అవ్వాలి. సో నేను 5.2 వేసాను అనుకోండి. 7.2లో 5.2 తీస్తే మనకి 2. సో మళ్ళీ ఇక్కడ మనకి 4.4 అంటే ఇందులో 2 తీస్తే ఇది రాదు. సో ఇది కూడా అవ్వదు. సో 6, 5 కూడా అవ్వదు. అంటే ఆప్షన్ ఆటోమేటిక్గా ఆప్షన్ 3 అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఏ వాల్యూ 5.8 వేస్తాను, బి వాల్యూ 4.4 వేస్తాను. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత చూడండి, 1.4. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 1.4. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 1.4. అంటే 1.4 అనేది కామన్ డిఫరెన్స్. సో అయిపోయింది. సో అలాగే లాజికల్గా ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో దీని నార్మల్ ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. లాజికల్ మెథడ్, ఆప్షన్ మెథడ్ అనేది చాలా ఉత్తమం అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ Sn is equal to 3n square plus n in AP, then the nth term is అంటున్నాడు. సో ఇక్కడ మనకి మీ అందరికీ చెప్పాను, దీని ఇంటూ 2 చేస్తే 3 2 is 6 అంటే D అవుతుంది. D is equal to 6. 1s 1s ఇందులో సమ్ ఆఫ్ ది 1 టైమ్స్ అంటే A1 వస్తుంది, A వస్తుంది అన్నమాట. 1 స్క్వేర్ అంటే 1, 1 3 is 3, 3 plus 1 4 అంటే A వాల్యూ 4 వస్తుంది. మరి A వాల్యూ D వాల్యూ వస్తే n వాల్యూ తెలుసు కదా, A plus n minus 1 into D. సో ఏ వాల్యూ ఎంత, 6 plus n minus 1 into D వాల్యూ ఎంత మనకి, A వాల్యూ 4 plus D వాల్యూ 6. 4 plus 6 into n, 6n, 6 1 ja 6. సో 6n, 6లో 4 తీస్తే -2. సో ఆప్షన్ 3 is the right answer. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలాగా, 1 వేద్దాం. సో ఇది n వాల్యూ కనుక A1. సో ఏమొస్తుంది, 6 -2. 6లో 4 2 తీస్తే అంత 4 సరిపోయింది. 2 వేద్దాం. 2 వేస్తే 6 2 is 12. 12లో 2 తీస్తే 6 2 is 12. 12లో 2 తీస్తే 10. సో 10లో 4 తీస్తే D6. సో సరిపోయింది కదా, అంటే దీనికి సరిపోయింది అన్నమాట. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట, మనం చేసింది రైట్ రాంగ్. నెక్స్ట్ 14. The sum of the first 30 natural numbers is. So sum of the n natural numbers, n into n plus 1 by 2. n into n plus 1 by 2. This is the shortcut. Sum of the n natural numbers in formula n into n plus 1 by 2. So 30 numbers అడిగారు కదా, సో 30 into 31 by 2. 15 into 31. 15 1s are 15. So 1. 15 3s are 45. 45 plus 1 46. ఇక్కడ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 30 న్యాచురల్ నెంబర్స్ అనకూడదు, 30 న్యాచురల్ ఆడ్ నెంబర్స్ అనాలి. ఏమనాలి, న్యాచురల్ ఆడ్ నెంబర్స్ అనాలి. అప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే n². ఏంటి, ద సమ్ ఆఫ్ ది n న్యాచురల్ ఆడ్ నెంబర్స్. అప్పుడు n². ఎన్ని ఇచ్చారు, 30 ఇచ్చారు కదా, అంటే 30². 30² అంటే అంత 900. సో ఇది ఆన్సర్. ఒకవేళ వాడు సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ అంటే ఖచ్చితంగా 465 ఇవ్వాలి ఆప్షన్స్లో. 465 లేదు కనుక సమ్ ఆఫ్ ది 30 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అని అర్థం అన్నమాట. ఓకేనా. సో ఇది షార్ట్ కట్ మాట, n into n plus 1 by 2. ఇది వరుసగా 1 2 3 అలా రాస్తే ఇది అన్నమాట. ఆడ్ నెంబర్స్ అయితే ఇది ఫార్ములా అన్నమాట. అదే ఈవెన్ నెంబర్స్ అయితే n into n plus 1. ఈ 3 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ టర్మ్ ఆఫ్ AP 21 18 15 and so on is 0. అంటే ఈ ఏపీలోని మనం అలా రాసుకుంటూ పోతే ఎక్కడో దగ్గర 0 వస్తుంది, అది ఎన్నో టర్మ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్లో అన్ని 10 లోపు ఉన్నాయి కనుక రాసేస్తే ఈజీ మాట. అంటే మన టైం సేవింగ్, నెక్స్ట్ మంచి లాజిక్ మాట. అది ఎంత తీస్తున్నాడు, 3 తీస్తున్నాడు, ఇక్కడ 3 తీస్తున్నాడు, నెక్స్ట్ 12 అవుతుంది, నెక్స్ట్ 9 అవుతుంది, నెక్స్ట్ 6 అవుతుంది, నెక్స్ట్ 3 అవుతుంది, నెక్స్ట్ 0 అవుతుంది. అయిపోయింది. సో కౌంట్ చేసేయండి, 1 2 3 4 5 6 7 8. సో 8th టర్మ్ అనేది 0. అయిపోయింది లాజిక్. అలా కాకుండా
ఏ వాల్యూ 21 రాసుకుందాము, బి వాల్యూ -3 రాసుకుందాము. సో an ఈజ్ ఈక్వల్ టు 0. ఇవన్నీ రాసుకోవడం వేస్ట్. a ప్లస్ n-1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ వాల్యూ 21 ప్లస్ n-1 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు 0. -21 అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. సో అప్పుడు n-1 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు -21. -3 జా -7 జా. సో n-1 ఈజ్ ఈక్వల్ టు 7. n ఈజ్ ఈక్వల్ టు 7 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. అలా చేసిన వస్తుంది. కానీ మనం లాజిక్స్ ప్రకారం చేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది బాగా. నెక్స్ట్, ఇఫ్ 18, a, b, -3 ఆర్ ఇన్ ఏపీ, దెన్ a + b అడుగుతున్నాడు. సో ఇదేంటంటే మనకి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు కనుక ఆ ఫార్ములా వేసుకుంటే మనకి కొన్ని ఈక్వేషన్స్ వస్తే సాల్వ్ చేసి వస్తుంది. నేను లాజిక్ ప్రకారం చేస్తాను. సో లాజిక్ ప్రకారం చేస్తే మనకి ఇక్కడ 7 తీద్దాం. 7 తీస్తే 18లో 7 తీస్తే ఎంత? 11. 11లో 7 తీస్తే ఎంత? 4. 11లో 7 తీస్తే ఎంత? 4. 4లో 7 తీస్తే ఎంత? 4 - 7 దట్ ఈస్ -3. అంటే ఇప్పుడు నాకు ఏపీ వస్తుంది. అంటే 18, 11, 4, -3. సో ఈ రెండింటికి డిఫరెన్స్ 7, ఈ రెండింటికి డిఫరెన్స్ 7, ఈ రెండింటికి డిఫరెన్స్ 7. సో కనుక ఇవన్నీ ఏపీలో వస్తాయి. ఇప్పుడు అంటే ఏ వాల్యూ బి వాల్యూ ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ ఎంత? 11 + 4. సో 11 + 4 ఎంత? 15. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్. ఇలాగ లాజికల్ ప్రకారం చేయాలి. ఎందుకంటే ప్రాసెస్ ప్రకారం చేస్తే చాలా తప్పు అయిపోతుంది. నెక్స్ట్, 2 + 7 + 12 + 17 + and so on x is equal to 156. అయితే x ఎంత అంటే సో ఎంత టర్మ్ అడుగుతున్నాడు. ఏ వాల్యూ డి వాల్యూ ఇస్తాడు. అంటే ఏ వాల్యూ డి వాల్యూ ఇస్తున్నట్టు సో ఎంత టర్మ్ అడుగుతున్నమాట. సో ఎంత టర్మ్ మనకి అడుగుతున్నాడు. సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇచ్చాడు. చాలా పెద్ద ప్రాసెస్ ఇది. నేనేం చెప్తానంటే లాజిక్ 2 దీనికి 5 కలిపాడు, దీనికి 5 కలిపాడు, మళ్ళీ దీనికి 5 కలిపాడు, మళ్ళీ దీనికి 5 కలిపితే 22, మళ్ళీ దీనికి 5 కలిపితే 27, మళ్ళీ దీనికి 5 కలిపితే 32, మళ్ళీ దీనికి 5 కలిపితే 37. సో ఇక్కడ ఖచ్చితంగా మనకి సిరీస్లోని ఎక్స్ అనేది ఖచ్చితంగా 7 కానీ 2 కానీ రావాలి. 31 రాదు, 40 రాదు. ఇప్పుడు ఈ రెండిట్లో చూడాలి. ఇప్పుడు 27 నేను తీసుకున్నాను, అప్ టు 27 తీసుకుంటే ఇవన్నీ యాడ్ చేస్తే నాకు 156 రాదు. అంటే ఇది కూడా రాంగ్. సో అంటే 37 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేస్తే మీకు ఖచ్చితంగా 156 వస్తుంది. ఖచ్చితంగా మీకు 156 వస్తుంది. నెక్స్ట్ మనకి 11th వన్ చిన్న కరెక్షన్ అండి. మనకి ఆన్సర్ 55√2 వచ్చింది. సో వాడు √2 ఇవ్వలేదు అనుకోని మనం √2 పెట్టుకుని ఫస్ట్ ఆప్షన్ పెట్టాం. కాదండి, ఆన్సర్ 4th ఆప్షన్. సో 4th ఆప్షన్ ఎలాగంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. ఆన్సర్లో కూడా చిన్న లాజిక్ ఉంది. 4th ఆప్షన్ ఆన్సర్. సో చిన్న కరెక్షన్, అది మనం కరెక్షన్ చేసుకోండి. ఏంటంటే దీన్ని వాడు ఏం చేశాడంటే 27√2 + 28√2 అని స్ప్లిట్ చేసుకున్నాడు. దీన్ని ఏం రాశాడంటే మనకి 9 × 3√2 రాసుకున్నాడు. దీని ఏం చేశాడంటే 4 × 7√2 రాసుకున్నాడు. అంటే 9 × 3 = 27, 7 × 4 = 20. సో ఇప్పుడు ఈ 3ని ఏం చేశాడంటే √9 రాశాడు. √9 × √2 రాశాడు. ఈ 4ని అలాగే ఉంచాడు. ఈ 7 ఏం రాశాడంటే √49 × √2 రాశాడు. ఇప్పుడు 9 × √9 2 ఎంత? 18. సో ఇక్కడ 4 × 49 2 ఎంత? 98. సో ఇది 4th ఆప్షన్ ఉంది. సో ఈ చిన్న కరెక్షన్ చేసుకోండి. సో చాలా ఇంపార్టెంట్. 4th ఆప్షన్ ఉంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 18th ప్రాబ్లంకి వెళ్దాం. మనం 18th ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ Sn = 4n² + 5n దెన్ ఏపీ ఈజ్ అన్నాడు. సో మీ అందరికీ చెప్పాను షార్ట్ కట్. n² పక్కన ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటూ 2 చేస్తే d వస్తుంది. సో d = 4 2s are 8. సో ఇక్కడ 9కి 26కి డిఫరెన్స్ 8 రావట్లేదు కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్. 9కి 26కి డిఫరెన్స్ 8 రావట్లేదు కనుక సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. సో నన్ను అనేది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇప్పుడు 17కి 9కి డిఫరెన్స్ 8, 25కి 17కి డిఫరెన్స్ 8 అంటే ఇదే రైట్ ఆన్సర్. దీన్ని చెకింగ్ కూడా చేయొచ్చు. 1 వేస్తే 9 రావాలి. 1 వేయండి. సో 4 + 5 9. సో సరిపోయింది. సో ఆ విధంగా ఈజీగా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ XYZ ఆర్ ఇన్ ఏపీ దెన్ y/2 అడుగుతున్నాడు. ఇది XYZ ఏపీలో అయితే y/2 ఎలా అడుగుతున్నాడు? సింపుల్ అండి. సో A1 A2 A3. సో ఏపీలో ఎప్పుడైనా ఉంటే d = d, కామన్ డిఫరెన్స్ సేమ్ అన్నమాట. సో A2 - A1 = A3 - A2.
సో అంటే ఏమవుతుంది y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ వై జెడ్ మైనస్ వై మైనస్ వై ఇచ్చి తీసిరండి. సో y ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ సైడ్ పంపించండి ఎక్స్ ప్లస్ జెడ్. సో 2y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్. మనకేం కావాలి y/2 కావాలి అంటే దీన్ని దేంతో డివైడ్ చేయాలి 4తో డివైడ్ చేయాలి. సో కనుక 2y/4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్ బై 4. సో 2 1s are 2 2s are. సో y/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్ బై 4. సో థర్డ్ ఆప్షన్. ఇఫ్ an ఈజ్ ఈక్వల్ టు 3n దెన్ s అని అడుగుతున్నాడు. సో an ఇచ్చాడు s అని అడుగుతున్నాడు అంటే మనకి ఎంత టర్మ్ ఇస్తాడు అంటే లాస్ట్ టర్మ్ తెలుసు దట్ ఈస్ 3n. ఫస్ట్ టర్మ్ ఏమవుద్ది a. సో 3 బదులు 1 వేసేయండి. సో 3 1s are 3. ఫస్ట్ టైం తెలిసింది లాస్ట్ టైం తెలిసింది. సో a2 కట్టండి. a2 ఏమవుద్ది 3 2s are 6 అవుతుంది. దాన్ని బట్టి d ఏమవుతుంది 6లో 3 తీసేయండి. సో 3 అవుతుంది అంటే మనకి అన్నీ వస్తాయి. ఇప్పుడు ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా తెలుసు కదా అది వేసేయండి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్. సో n/2 ఇంటూ a ఎంత మనకి 3, ఎల్ ఎంత 3 అని. ఇక్కడ d కూడా అవసరం లేదండి. సో ఇప్పుడు మనకు 3 కామన్ తీస్తే 3n/2 ఇంటూ n+1. సో 3n/2 అంటే n+1. సో ఇది కూడా అవసరం లేదు మనకి, జస్ట్ ఫస్ట్ టైం లాస్ట్ టైం తెలుసు కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోని చాలా డిఫికల్ట్గా ఉంటాయి బిట్స్, కానీ మనం లాజిక్ ఫైండ్ చేసి డి వాల్యూ ఫైండ్ చేసి ఏ వాల్యూ ఫైండ్ చేసి చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఈ లాజిక్స్ అని మీకు అర్థం అనుకుంటున్నాను. కింద కామెంట్ సెక్షన్లో సూపర్ స్టార్, షార్ట్ కట్ సూపర్ స్టార్, మార్వెలస్, ఎక్సలెన్స్, ఎక్స్ట్రాఆర్డినరీ మంచి మెసేజ్ టైప్ చేయండి. అదేవిధంగా ఆ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు మంచి గ్రాండ్ టెస్ట్ ఉందండి 10 బిట్స్. ఇలాంటి బిట్సే ఈ నేను ఏవైతే చెప్పానో అవి నెంబర్స్ మార్చిస్తాను. 10 బిట్స్ చాలా బాగుంటాయి. సో ఆ గ్రాండ్ టెస్ట్ రాయండి, మంచి ర్యాంక్ తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.